నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో టిక్టాక్ వీడియోలు, ఇన్స్టాగ్రామ్ వీడియోలు, యూట్యూబ్ వీడియోలు, సోషల్ మీడియాలో ఎవరైతే వీడియోలు మరియు పోస్టులు పెడుతూ ఉన్నారో అటువంటి ప్రవాసులు ఇటువంటి కంటెంట్ను కానీ పోస్ట్ చేస్తే వాళ్ళను కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తామని చెప్పి కువైట్ ప్రభుత్వం హెచ్చరించింది. వివరాల్లోకి వెళితే కువైట్లోని ఫిలిప్పీన్స్ జాతీయులకు మరియు ఇతర దేశాల ప్రవాసులకు ప్రభుత్వం ఆన్లైన్ నిఘా మరియు నిషేధిత కంటెంట్ పైన కఠిన చర్యలు తీసుకుంటూ ఉన్న దృష్ట్యా ముఖ్యమైన హెచ్చరికలు జారీ అయ్యాయి. నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు మరియు దేశ బహిష్కరణ ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేసింది. ఉల్లంఘించినట్లు తేలిస్తే బహిష్కరణకు ముందు కొంతకాలం అదుపులో ఉంచే అవకాశం ఉంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన టిక్టాక్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, రీల్స్ లేదా ఇతర వేదికలపైన కంటెంట్ పోస్ట్ చేయకుండా ఉండాలని సూచించారు. కువైట్ నైతిక విలువలకు వ్యతిరేకంగా అయితే కంటెంట్ చేయకూడదు. అశ్లీలత లేదా దుస్తులను ప్రదర్శించే కంటెంట్ చేయకూడదు. కొంతమంది మనం చూసుకుంటే కానీ పొట్టి దుస్తులు ధరించి అయితే వాళ్ళైతే డ్యాన్సులు వేసుకుంటూ అలాగే వాళ్ళైతే అసభ్యకరమైన కంటెంట్ను క్రియేట్ చేస్తూ ఉంటారు. అరబ్ సంస్కృతికి తగని లేదా అంగీకారం లేని చర్యలు ఆమోదించబడవని చెప్పేసి అభ్యంతరకరమైన మరియు అసభ్యకరమైన కంటెంట్ చట్టానికి విరుద్ధమైనగా పరిగణించే ఏ వీడియో లేదా ఫోటో అయినా కువైట్ ప్రభుత్వం ప్రజా నైతికత మరియు సంస్కృతి పట్ల గౌరవానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉంది. కాబట్టి సోషల్ మీడియాను వినియోగిస్తూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ప్రస్తుతం కువైట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఏఐ నిఘా సాంకేతికత మరింత మెరుగుపడింది. దీని ద్వారా కువైట్ దేశవ్యాప్తంగా నిబంధనలు ఉల్లంఘించే వారి గుర్తింపు మరియు స్థానాన్ని కేవలం కొన్ని సెకండ్లలో మాత్రమే గుర్తించగలుగుతారు. జాగ్రత్త వహించండి, బాధ్యతాయుతంగా ఉండండి. ప్రతి పోస్టు యొక్క పర్యవసనాలను ఆలోచించిన తర్వాతే ఆన్లైన్లో అప్లోడ్ చేయడం మంచిది. కాబట్టి కువైట్లో టిక్టాక్ వీడియోలు కానీ, యూట్యూబ్ షార్ట్స్ కానీ, లేకపోతే ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ, ఫేస్బుక్ రీల్స్ కానీ చేసేవారు ఎవరైతే ఉన్నారో మీరు పోస్ట్ పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకోండి. ఎందుకంటే కానీ కువైట్లో సోషల్ మీడియాకు సంబంధించి కఠినమైన చట్టాలు అమల్లోకి వచ్చాయి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.